ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని భావిస్తున్నాము. ప్రార్థన చేసుకొని నూతన వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము మమ్మలను హెచ్చరించినదిగా, ఆదరించినదిగా, ప్రభు బలపరుచినదిగా సహాయం చేయండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 7వ అధ్యాయములో యోబు 20వ వచనంలో దేవుని గురించి మాట్లాడుతూ, నరులను కనిపెట్టువాడా అని పిలుస్తున్నాడు. దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నరులను కనిపెట్టువాడా. పరిశుద్ధ లేఖనాలలో దేవుడు నరులను కనిపెడతాడు, నరులను చూస్తున్నాడు, నరులను వింటున్నాడు, వారి అంతరంగాలు ఎరిగి ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త మనము గమనిస్తున్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట, ఎవడును ఆయనకు మరొకనిని గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన పని లేదు, ఏలయనగా ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయనకు ఫలానాది వేరొకళ్ళు రికమెండ్ చేయాలి, తెలియచేయాలని అక్కర్లా. ఆయన మనిషిని అంతరంగమును ఎరిగినవాడు కనుక మనిషిని గురించి ఆయనకి ఎవడు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. మనిషిని హృదయము ఎరిగినవాడు. ఆయన మానవ హృదయాలను చూస్తున్నాడు, మనుషులను చూస్తున్నాడు, అంతరంగాలను చూస్తున్నాడు. కీర్తనకారుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు తాను చెప్పినటువంటి మాటలు, ఆకాశమునకు ఎక్కిపోయేదనా అక్కడ నీ ఉన్నావు, పాతాళమునకు దిగిపోయేదనా అక్కడ నీ ఉన్నావు, నేను నీ సన్నిధి నుండి ఎలాగూ తప్పించుకుంటాను ప్రభువు అన్నాడు. 139వ సంకీర్తనలో 23వ వచనంలో 24వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు అని అడుగుతున్నాడు. అనగా మన దేవుడు నరులను కనిపెట్టువాడు, మన దేవుడు నరులను కనిపెట్టేవాడు. దేవునికి మానవ హృదయాలు తెరిచిన పుస్తకాలే, ఇది మనం తెలుసుకోవాలి. అందుకే యోబు అంటున్నాడు, నీవు మానవులను కనిపెడుతున్నావు, చూస్తున్నావు, తెలుసుకుంటున్నావు. సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో మనం ఏమై ఉన్నామో ఆయనకు తెలుసు. 139వ సంకీర్తనలో 14వ వచనంలో, నా తల్లి గర్భాన నిర్మించిన వాడవు నీవే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన నాడు నీ కన్నులు నన్ను చూచాయి, నేను పిండంగా ఉన్నప్పుడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై లేవు, నా దినాలు నీ గ్రంథంలో లిఖించబడే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? దేవుని కన్నులు నరుల మీద ఉన్నవి. ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, ఇర్మియా, తల్లి గర్భములో రవ్వంత అయినా నీవు రూపొందించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పాడు. అవును కదూ? మన దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, హృదయ అంతరింద్రియములను ఎరిగినవాడు, అంతరంగమును ఎరిగినవాడు.
ఆయనకు తెలియనిది ఏది లేదు మనలో. ఆయన మనుషుల అంతరంగము ఎరిగినటువంటి వాడు. పలు సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఎదట వారి మనసులోని మాటను తాను తెలుసుకుని వాటికి జవాబిచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అవును, కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు హృదయమును ఏ విధంగా ఎరిగినాడో, మనస్సు ఏ విధంగా ఎరిగి ఉన్నాడో అది గుర్తించిన యోబు మాట్లాడుతున్నాడు. నరులను కనిపెట్టువాడా. ప్రారంభం నుంచి కూడా మనం చూస్తున్నప్పుడు కయ్యేను హేబెలును చంపటానికి పగబట్టినప్పుడు అతని హృదయం ఎరిగిన దేవుడు, అతనిని చూస్తున్న దేవుడు ఏదైనా వనానికి దిగివచ్చి కయ్యీనుతో మాట్లాడాడు. నీవు చెడ్డ కార్యము చేసిన ఎడల, దుష్కార్యము చేసిన ఎడల పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, అది నిన్ను ఏలుతుంది అని హెచ్చరిక చేశాడు. దానిని పెడచెవిన పెట్టి కయీను హేబేలును చంపాడు. హేబేలు యొక్క రక్తం పాతాళములో నుండి మొరబెడుతోంది, భూమిలో నుండి మొరబెడుతోంది అతని రక్తం, అతని ప్రాణం. కయీనుతో చెప్పాడు, నీ సహోదరుడు తమ్ముడు హేబేలు యొక్క రక్తం భూమిలో నుండి నాకు మొరపెడుతోంది. ఐఎమ్ ఏబుల్ టు హియర్ హిజ్ వాయిస్, ఐఎమ్ ఏబుల్ టు హియర్ ద వాయిస్. నేను ఆ స్వరం వింటున్నాను. పాతాళములో పరదేశి నుండి ఆ స్వరం వినబడుతుంది. నీ తమ్ముడు ఎక్కడా? నేనేమైనా కాపలావాడినా? అవును, కాపలావాళ్ళమే మనం. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి, ఆయన హృదయమును ఎరిగినటువంటి వాడు, ఆయన హృదయమును ఎరిగినటువంటి వాడు. కయ్యేను హృదయం ఎరిగి హెచ్చరిక చేసినటువంటి వాడు, ప్రతి మానవుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో నోవహు కుటుంబాల హృదయాలను ఎరిగినటువంటి వాడు. ఆ 8 మంది రక్షించబడినట్లుగా ఓడ నిర్మాణం చేసుకోమని చెప్పాడు. వారు నీతిమంతులను చూచి దేవుడు విశ్వాసము మూలముగా నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడయ్యాడు. అవును, విశ్వాసము మూలముగా నోవహు రాబోతున్నటువంటి విషయాలను గురించి హెచ్చరించబడినప్పుడు మునుపు చూడకపోయినా నమ్మాడు, విశ్వసించాడు. ఇట్ ఈస్ ట్రూ. నమ్మి విశ్వసించాడు. ఆ కారణం చేత ఆ ఓడ నిర్మాణం చేసుకుని దానిలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, దేవుడు నరులను పరిశీలిస్తున్నాడని, పరీక్షిస్తున్నాడని, పరిశోధిస్తున్నాడని, తెలుసుకుంటున్నాడని మర్చిపోతున్నారు ఈ లోకం. దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ప్రతి అంతరంగంలో ఏముందో ఆయనకు తెలుసు. ప్రతివాడు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని తన కంట్రోల్ ఉంచుకున్నాడో ఆయనకు తెలుసు. కనుక మన ఉద్దేశము ప్రభువునందు సఫలమవుతుంది లేదు అనేది ఆయన మనపై పెట్టిన కనుదృష్టిని బట్టి తెలుస్తుంది. నరులను పరిశీలించువాడా, పరీక్షించువాడా. అవును, బైబిల్ అంతా కూడా మనం చూస్తున్నప్పుడు దేవుడు నరులను పరీక్షించాడు, పరిశోధించాడు, తెలుసుకున్నాడు. విచిత్రమైనటువంటి విశేషాలు ఉన్నాయి బైబిల్లో. లాబాను తన అల్లుడైన యాకోబును తరుముతున్నాడు. ఆ రాత్రి గడిస్తే ఉదయం అయితే పట్టుకుంటాడు. ఆ రాత్రి ప్రభు ఆ యొక్క
లాబానుతో కలలో కనపడి మాట్లాడాడు. జాగ్రత్త సుమి, జాగ్రత్త, అతనితో మంచి చెడు మాట్లాడొద్దు అన్నాడు. అలాగే చేశాడు అతను. చూడండి, లాబాను హృదయం ఎరిగినవాడు దేవుడు, లాబాను హృదయం ఎరిగినవాడు యాకోబు హృదయము ఎరిగినవాడే. ఏశావు హృదయం ఎరిగినవాడు యాకోబు హృదయము ఎరిగినవాడే దేవుడు. కనుక వారి యొక్క జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన కనుదృష్టి వారి మీద ఉండి వారిని సంరక్షిస్తున్నట్లుగా అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం ప్రతి వ్యక్తి యొక్క చరిత్రను మీరు ఉదాహరణగా ధ్యానం చేయగలిగినట్లయితే వారికి అది దేవుని బహుమానముగా ఆ జీవితం వారికి ఇవ్వబడిందని మీరు తెలుసుకుంటారు. నరులను కనిపెట్టువాడా, నేను పాపము చేసి తినా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగున్నాను, నీ వేళ గురిపెట్టితివి. నేను పాపం చేశానా? ఇఫ్ ఐ సిన్, వాట్ డు ఐ డూ టు యూ, యు వాచర్ ఆఫ్ మ్యాన్ కైండ్. నేను పాపం చేశానా ప్రభు? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏం చేయగలుగుతాను? నేను నీ ఎడల ఏం చేయగలుగుతాను? అవును, మనం ఎన్నడూ దేవుని ఎడల ఏమీ చేయలేము. మనం పాపం చేశామా లేదా అనేది మనకే తెలుస్తుంది. మనము మన జీవితాన్ని భారమయం చేసుకున్నామా లేదా మనకే తెలుస్తుంది. నీవెందుకు నాకు గురిపెట్టావు అని అడుగుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యోబుకు కలిగినటువంటి వేదనలో యోబు భావన ఏంటంటే, నాకు నువ్వు గురిపెట్టి ఉంచావు, గురిపెట్టే ఉంచావు నువ్వు నాకు, కాబట్టి ఈ పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను. నేను పాపం చేశానా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడలు ఏం చేయగలుగుతాను? నీవు నాకు నేనే భారంగా ఉన్నాను, నీవేళ గురిపెట్టితివి. నాకు నేనే భారముగా ఉన్నాను. ఎటువంటి మాట అండి ఇది? ఎవరికి ఎవరు భారం? మనకు మనమే ఎలా భారం అవుతాం? మనకు మనమే భారం అంటే అర్థం ఏంటంటే, మన ప్రాణం మీద మనకు తీపి లేదని అర్థం. లైఫ్ డెత్ ఒకేలా తీసుకునే స్థితిలో ఉన్నామని అర్థం. నేను నిన్ను గమనిస్తున్నాను ప్రభు, నువ్వు నన్ను విడిచిపెట్టకుండా నాపై తీక్షణమైనటువంటి దృష్టి నిలిపావు. ఎంతకాలం నీవు నన్ను చూచటం మానుకుంటావు కరుణతో? ప్రభువు చాలా తేటగా ఇక్కడ తెలియచేస్తున్నది ఏమిటంటే, యోబు యొక్క జీవితంలో మానవులను గురించి అతని పరీక్షలో వారికి దేవుడిచ్చిన ఆధిక్యత భావన వారు అర్థం చేసుకోవాలి. నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, దోషముల నేల క్షమించవు. నేనిప్పుడు ఒంటరిగా మంటిలో పండుకుంటాను. నేను ఇప్పుడు ఒంటరిగా మంటిలో పండుకుంటాను. నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుతావు, కానీ నేను లేకపోతాను. దేవుడు వెతికినా కనబడని స్థితిలో మానవుడు ఉండగలుగుతాడా? అది అవగాహన రాహిత్యం. నేను జాగ్రత్తగా వెతుకుతాను, కానీ నేను ఉండకుండా పోతాను. నేను ఇప్పుడు మట్టిలో ఉంటున్నాను. ఒక దినాన నేను భూమిని విడిచి రావాల్సి వస్తుంది. చాలా తేటగా చెప్పాడు మోషే. ప్రత్యక్ష గుడారములో దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి వాడు, సమీపించరాని తేజస్సులోటి జీవించేటువంటి వాడు, నరులందరినీ ఎరిగి ఉన్నాడు. ఎటువంటి మహోన్నతమైన దేవుడు! మానవుల కొరకు నరావతారిగా వచ్చినవాడు మనుషులందరి హృదయం ఎరిగి ఉన్నాడు, కనిపెడుతున్నాడు. కనుక తనను వారి వశం చేసుకోకుండా తాను సేవలో ముందుకు సాగిపోయినాడు.
దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల ద్వారా ఒక గొప్ప సందేశాన్ని లోకానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఇది మనం గుర్తించాల్సిన గమనార్హమైన అంశము. ఇక మనం ఒక విధంగా బైబిల్లో పరీక్ష చేస్తూ ముందుకు వెళితే గనుక యోబు చెబుతున్నటువంటి మాట, నరులను కనిపెట్టేవాడు, నన్ను విడిచిపెట్టనివాడు ఆయనే అని చెబుతున్నాడు. బైబిల్ అంతా కూడాను దేవుడు వారిని చూస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానియేలు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే దేవుడు అతన్ని చూచాడు. ఆ తరువాత నతానియేలు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు అతనికి గాస్పెల్ ఇచ్చారు. రక్షణ అంటే ఏంటో దేవుడే స్వయంగా చెప్పారు. భూ సంబంధమైనటువంటిది కాదు మానవులు కోరుకోవాల్సింది, పర సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన విశేషాలను మానవుడు కోరుకోవాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఎంతకాలము నీవు నన్ను చూచటం మానకుందువు, నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపోము. నేను పాపం చేశానా, నరులను కనిపెట్టేవాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నువ్వే భారంగా ఉన్నావు. నీ గురించి నీవేళ నాకు గురిపెట్టితివి, నాకు నేనే భారంగా ఉన్నాను. ఒక విశ్వాసి శ్రమానుభవంలో ఉన్నప్పుడు తనకు తాను భారంగా ఉన్నట్టు భావిస్తాడు. కానీ దేవుడు అలా భావించడు. దేవుడు ఒక విశ్వాసిని తన యొక్క వాత్సల్యత చేత కరుణిస్తాడు. ఇది వాస్తవం. నేను పాపం చేసి తినా, నరులను కనిపెట్టువాడా? నేను ఘోరమైనటువంటి తప్పిదము చేసి ఉన్నాను. ఇది ఇక్కడ మనం గ్రహించాల్సింది. నీవేళ నా అతిక్రమమును పరిహరింపము, నా దోషాన్ని అలక్ష్యమించము. 2 ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతున్నాడు. అతిక్రమము క్షమించబడాలి, దోషాలు పరిహరించబడాలి. ఎలా సాధ్యం? క్రీస్తునొద్ద సాధ్యం. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువలో మరణించడం ద్వారా మన అతిక్రమాన్ని పరిహరించి మనలను దోషశిక్ష నుండి వెలుపటికి తెచ్చి పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. కావున నరులకు సంభవించబోవున్నవన్నీ ఎరిగినవాడై నరులను ఆయన చూస్తున్నవాడుగా వినియోగించుకుంటాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ఆయన మీ నడతలు కనిపెడుతున్నాడు, మీ నడకను కనిపెడుతున్నాడు, మీ మాటను కనిపెడుతున్నాడు, మీ చూపును కనిపెడుతున్నాడు. తన కవిలలో తాను మిమ్మను లెక్కింప పూనుకున్నాడు. కనుక విధేయత కలిగి జీవించాలి. దేవుని యొక్క వాక్యములో నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా, ఎంతకాలం నీవు నన్ను చూచుట మానకుందువు, నేను పాపం చేసేదినా, నరులను కనిపెట్టివాడా, నేను నీ ఎడల ఏమి చేస్తాను, నేను నీ ఎడల ఏమి చేయగలుగుదును? ప్రశ్న. మనమేమి చేయగలుగుతాం? చేయలేము. యోబు కూడా దేవుని ఎదుట కన్ఫెస్ అవుతున్నాడు, నా వలన ఏమి కాదు ప్రభు, సమస్తం నీ వల్లే అవుతుంది, మా వల్ల ఏం కాదు. ఇది వాస్తవం. దానికి వేసే పరిష్కారం ఒక రుజువు. సోదరుడా, సోదరి, దేవుడు క్షమించకపోతే క్షమాపణ రాదు మనకు. దేవుడు దోషాన్ని క్షమించకపోతే క్షమాపణ దొరకదు. కాబట్టి ప్రభువును వెతకడం నేర్చుకోవాలి. ఆయనే మార్గమని వాక్యం చెబుతోంది కదా. కాబట్టి మనం ప్రభువును వెతకాలి. ప్రభువు యొక్క శక్తిని, ఆయన యొక్క ఆశ్రయాన్ని మనం వెతుక్కోవాలి. ఆయన మనుషులను గనపరచడానికి మనిషేపాటివాడు. ఆయన ఎంతో జ్ఞానం గలవాడు, ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాడు. అటువంటి మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇది దేవుని యొక్క గొప్ప కృప అనుభవం. ఇది కృపా అనుభవం. సోదరుడా, సోదరి, మీ యొక్క జీవితాల్లో
దేవుడు నన్ను చూస్తున్నాడు, కనిపెడుతున్నాడని మీరు అనుకుంటే మీరు పాపం చేయలేరు. దేవుడు చూస్తున్నాడు, నన్ను లెక్క అడుగుతాడు అని గనక మీరు అనుకుంటే పాపము చేయలేరు. అందుకనే పాపము చేయకుండానట్లు వాక్యము నీ హృదయములో ఉంచుకొనమని దేవుని యొక్క దాసుడు చెప్పాడు. అవును ప్రియులారా, అవునండి. దేవుని యొక్క సేవకుడుగా యోబు పలికినటువంటి మాటలు వేదనతో దుఃఖముతో గడిపినవి. తన యొక్క జీవితంలో దేవుని నుండి మనం పొందవలసిన ప్రతి విధమైన మేలు పొందటానికి మనము నిత్యము కూడా సన్నద్ధులముగా ఉండవలసిన వారముగా ఉన్నాము. దేవుడు మనల్ని ఎన్నడూ శోధించడు. శోధించబడుతున్న వాడెవడును దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చెప్పకూడదు. వండర్ఫుల్ స్టేట్మెంట్. శోధించబడుతున్న వాడెవడు కూడా నేను దేవుని చేతనే శోధించబడుతున్నానని చెప్పకూడదు. ఒకడు స్వకీయ దురాశల చొప్పున మరలు కల్పబడిన వాడై శోధించబడతాడు. సోదరి సోదరుడా, ఈ విశేషాలు నువ్వు గుర్తెరగాలి. నువ్వు పాపం చేసిందినా అనే కన్ఫ్యూజన్లో ఉంటున్నావా? ఇంకా నువ్వు పాపివే. ప్రతి దినము ప్రతి చర్యలో దేవునికి మహిమ వచ్చేటట్లు మన యొక్క జీవితాలు మనం నిర్మాణం చేసుకోవాలి. మనము దిద్దుకోవాలి. కనుక మనం భారంగా ఉండకూడదు. అటువంటి అనుభవాలను తప్పించమని ప్రార్థించాలి. నీ వేళ గురిపెట్టి ఉన్నావు, నీ వేళ వెతుకుతూ ఉన్నావు, నీ వేళ దర్శిస్తూ ఉన్నావు, నీవు ఏల నన్ను చూస్తూ ఉన్నావు మానకుండా. నేను నీ పట్ల భారంగా ఉన్నాను, నీ వేళ నాపై గురిపెట్టావు. దేవుడు యోబుపై గురిపెట్టడం ఏమిటి? అతని అండర్స్టాండింగ్ అది. దేవుడు ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది ఆయనకి చాలా తేటగా తెలుసు. అందుకనే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యోబు ఈ విశేషాలన్నీ కూడా తాను వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. అతిక్రమం యొక్క పరిహారం, దోషము యొక్క క్షమింపు, అపరాధము కొరకైనటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం ఉంచుకొని చేయవలెను. యోబు గ్రంథం చాలా దివ్యమైనటువంటి గ్రంథం. యోబు గ్రంథం మన వినికిడిలో మన భవిష్యత్ కొరకు వ్రాయబడిన గ్రంథం. మనం ఆలోచించినప్పుడు దాని యందు దైవిక నీతి బయలుపడుతుంది. దేవుని యొక్క నీతి బయలుపడుతుంది. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఈ సత్యమును మనము గుర్తెరగాలి. మన జీవితాల్లో దేవునికి స్థానము లేదు అనేటువంటి దౌర్భాగ్య స్థితి ఎన్నడూ మనము రానియకూడదు. ఎందుకంటే ఆయన మనకు కనిపెడుతున్నాడు. ప్రభువు కనిపెడుతున్నాడు. వీ కాంట్ ఎస్కేప్. మనం తప్పించుకోలేం. ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుంటా అంటున్నాడు. ఆయన గుప్పుట్లో మనం ఉండబోతున్నాం. కానీ మనం సేఫ్గా ఉంటాం. ప్రభువుతో ఉంటే మనం సేఫ్గా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి ప్రభు. మీ యొక్క కృపా సహాయం మీ దాసునికి దాసురాలకి అనుగ్రహించండి ప్రభు. మీ యందు ఆనందించువారుగా ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా తోడైనను గాక. ఆమేన్.